మినప్పప్పు వడలు ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. క్రిస్పీగా స్పాంజ్ లాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆనియన్స్ ఒక 3, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా తరుక్కున్నాను. ఇప్పుడు పిండిని నైట్ నానబెట్టానండి. మినప్పప్పుని నానబెట్టేసి రుబ్బుకునేసి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసాను, చూసారు కదా. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకునేయాలండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు దీంట్లో మన రుచికి తగిన సాల్ట్ని వేసుకోవాలి. రుచికి తగినట్టు సాల్ట్ని వేసుకొని కొద్దిగా ఇడ్లీ సోడాని వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేయొద్దు, ఒక చిటికెడు వేసుకోండి, లేకపోతే ఆయిల్ లాగేస్తుంది. ఎక్కువగా వేయొద్దండి. ఇది పిండి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. మీరు మాత్రం మీ పిండిని బట్టి మీరు వేసుకోండి. ఇలాగ అన్నీ మిక్స్ చేసుకునేయాలి బాగా. ఇప్పుడు వాటర్లో ఈ విధంగా కొద్దిగా పిండి వేసి చూసారంటే మీరు పైకి తేలాలండి. అప్పుడే మీకు ఆయిల్ అనేది లాగదు. డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగా అవి క్రిస్పీగా బాగా కాలుతాయండి, ఆయిల్ లాగకుండా. ఈ విధంగా ఆయిల్ని పోసుకున్నామంటే మనం వడ వేస్తాం కదా, వడ మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు మనకు పెనానికి అంటుకోకుండా ఉంటాయండి వడలు. ఇప్పుడు చెయ్యి తడుపుకొని ఈ విధంగా ఉంటలు చేసుకొని చేత్తోనే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలాగా చాలామంది ఇలా వేస్తారండి. కొంతమంది ఇలాగ వేస్తారు, ఇంకొంతమంది ఇంకొకలాగా వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలాగ వేయాలో. చూసారు కదా, ఇలాగ నేను చేత్తో ఒత్తుకోవడం చూపిస్తున్నాను. ఇంకొకటి వచ్చి మనకు కవర్ ఉంటుంది కదా, పాలిథీన్ కవరు. మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి పాలిథీన్ కవర్లు అన్నీ రెడీగా. ఒక ప్లేట్ తీసుకొని పాలిథీన్ కవర్ని క్లీన్ చేసి పెట్టుకొని, ఈ విధంగా పాలిథీన్ కవర్ని క్లీన్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి టైట్గా పట్టుకోండి. చూడండి, ఆ కవర్ని టైట్గా చుట్టేయండి ప్లేట్కి. ఇప్పుడు చేతిని తడి చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పిండిని తీసుకొని ముద్దలాగా చేసుకొని ఇప్పుడు దాన్ని ఒత్తుకోవాలండి. ఒత్తుకునేసి చూసారు కదా, ఇలాగా సెంటర్లో హోల్ అనేది పెట్టుకొని ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇలాగ వేసుకొని మళ్ళీ ఇంకొక స్టైల్లో అండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. మీకు ఏది సులభంగా అనిపిస్తే దాన్ని చేసుకుంటారని నేను ఇలాగ చూపిస్తున్నానండి. చూడండి, ఇలాగా చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టీ వడగట్టే దాంతో బాగా వస్తాయండి నీట్గా. చూసారు కదా, ఇలాగా బాగా నీట్గా వచ్చేస్తాయి. మనకు చెయ్యి అనేది కాలదు, త్వరగా కూడా పని అవుతుంది. మీకు ఈ మూడిట్లో ఏది సులభం అనిపిస్తే దాన్ని చేసుకోండి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత చూసారు కదా, ఫినిష్ కలర్ అయిపోయినాయండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా క్రిస్పీగా మెత్తగా ఎంత బాగున్నాయో. చట్నీ